హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీ బెండకాయ పల్లి కారం వేపుడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. రెగ్యులర్గా చేసే బెండకాయ వేపుడు కంటే కూడా ఈ వేపుడు వచ్చేసి చాలా బాగుంటుందండి. అన్నంలోకి మనం పప్పు, రసం, సాంబార్ లాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కనుక ఈ బెండకాయ ఫ్రై చేసుకున్నారంటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలండి. మనం ఇక్కడ ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట, అందుకోసం ఆయిల్ పడుతుంది. ఈ ఆయిల్లోకి ముందుగా 1 కప్పు పల్లీలను వేసి బాగా దోరగా వేయించుకోండి. పల్లీలు దోరగా వేగి క్రిస్పీగా అవుతాయి కదా, అప్పుడు వీటిని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ముందుగానే శుభ్రంగా కడిగి తడి ఏమీ లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత కట్ చేసినటువంటి బెండకాయ ముక్కల్ని కొద్ది కొద్దిగా వేసి వేయించుకోవాలి. నేను ఈ వేపుడు కోసం 1/2 కేజీ బెండకాయలు తీసుకున్నానండి. ఇలా వేయించేటప్పుడు ఇందులో జిగురు అనేది ఉండకూడదు. మనం కూరకైతే కడిగేసి వెంటనే కట్ చేస్తాం కదా, అలా కాకుండా తడి ఏమీ లేకుండా ఆరబెట్టుకొని పూర్తిగా పొడిగా అయిన తర్వాత కట్ చేసి ఇలాగ వేయించుకోండి. అలా అయితే జిగురు రాకుండా పొడి పొడిగా వేగుతాయి. ఇలా చూస్తున్నారు కదండి, బెండకాయ ముక్కలు బాగా దూరగా వేగి ఇలా గోల్డెన్ కలర్లోకి రాగానే పక్కకు తీసి పెట్టుకోండి. మిగతా ముక్కల్ని కూడా ఇలాగే కొద్ది కొద్దిగా వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. బెండకాయ ముక్కలన్నింటినీ కూడా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆపి పక్కన పెట్టండి. ఈలోపు మనం ముందుగా వేయించుకున్న పల్లీలు కాస్త చల్లారిపోయి ఉంటాయి కదా, వాటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకుందాము. వీటితో పాటుగా 1 టేబుల్ స్పూన్ పైన కారం వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అదేవిధంగా వేయించిన ధనియాల పొడి 1 టీ స్పూన్, అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బల్ని వేసి కోర్సుగా గ్రైండ్ చేసుకోండి. మరి ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలా కాస్త పలుకుగా గ్రైండ్ చేసుకుంటేనే కారం అనేది బాగుంటుందండి. ఈ కారాన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఇందులో ఆయిల్ కాస్త ఎక్కువ ఉంది కదా, దీని అంతటినీ కూడా పక్కకు తీసి 1 టేబుల్ స్పూన్ దాకా ఉంచుకోండి, సరిపోతుంది. ఈ ఆయిల్లోకి ముందుగా పోపు దినుసులు వేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. వీటిని బాగా దోరగా వేయించుకోవాలి. ఇలాంటి వేపులు చేసేటప్పుడు పోపు దినుసులు కాస్త ఎక్కువ ఉంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పోపు దినుసులు వేగిన తర్వాత 4-5 పచ్చిమిర్చి, అలాగే 4-5 ఎండుమిర్చిని ఇలాగా వేసుకోండి. 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి. వీటన్నిటిని బాగా దోరగా వేయించుకున్న తర్వాత ఇందులోకి 1 మీడియం సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్లో పచ్చివాసన అంతా కూడా పోయేంత వరకు బాగా దోరగా వేయించుకోవాలి. ఇవి వేగేటప్పుడే 1 1/2 టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసి వేపుకోండి. ఇక్కడ పోపు దినుసులు, అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలన్నీ కూడా దోరగా వేగాయి. ఇప్పుడైతే మనం ముందుగా వేయించుకున్నటువంటి బెండకాయ ముక్కల్ని వేసుకుందాము. అలాగే ఈ బెండకాయ ముక్కలకి తగినట్టుగా పల్లి కారం వేసుకోవాలి. ఒక 3-4 టేబుల్ స్పూన్ల దాకా వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ముందుగానే కారం, సాల్ట్ అన్నీ వేసేసాం కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రాగా ఏమీ వేయాల్సిన అవసరం లేదండి, సరిగ్గా సరిపోయింది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కడాయి మీద మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 3-4 నిమిషాల పాటు ఇలాగే కుక్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఈ పల్లి కారం ఫ్లేవర్ అంతా కూడా బెండకాయ ముక్కలకి పట్టి వేపుడు మనకి రెడీ అయిపోతుంది. ఒక 3-4 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా పల్లీలు, వాటిని కొద్దిగా పక్కకు తీసి పెట్టుకోవాలి. వాటిని చివర్లో యాడ్ చేసుకొని మనము స్టవ్ ఆపుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా చాలా బాగుంటాయండి. చివర్లో కొన్ని పల్లీలను ఇలా యాడ్ చేసుకోవడం వల్ల క్రంచీగా అక్కడక్కడ తగులుతూ సూపర్గా ఉంటుంది. పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరూ ఎంజాయ్ చేస్తూ తింటారు. ఈ వేపుడు ముఖ్యంగా మనం పప్పు, రసం, సాంబార్ లాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చేసుకుంటే సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ సింపుల్ అండ్ టేస్టీ బెండకాయ పల్లి కారం వేపుడు కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.